హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సంతోష్. కొన్ని రోజులుగా నాకు హెల్త్ బాగోపోవడం వల్ల మధ్యలో మనం వీడియోస్ చేసుకోలేదు. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్ మొత్తం 17 టు 23 జూలై 2020కి సంబంధించి బ్యాక్ టు బ్యాక్ ప్రశ్నలు 35 ప్రశ్నలు మనం ఇప్పుడు చూద్దాం. మొదటి ప్రశ్న, ఐక్యరాజ్య సమితి ఆర్థిక మరియు సామాజిక మండలి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్స్: జెనీవా, వియన్నా, హేగ్, న్యూయార్క్. వీడియో పాజ్ చేసి మీ ఆన్సర్స్ కామెంట్స్లో పోస్ట్ చేయండి. దీనికి కరెక్ట్ ఆన్సర్ న్యూయార్క్. ఈ ప్రశ్న ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ నుంచి రూపొందించబడింది. ఎందుకంటే ఇటీవలే ఐక్యరాజ్య సమితి 75వ వార్షికోత్సవంలో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ భారత ఆర్థిక వ్యవస్థ ఐక్యరాజ్య సమితిని యుఎన్ ఆర్థిక మరియు సామాజిక మండలి యొక్క ఉన్నత స్థాయి విభాగంలో ప్రసంగించారు. సో ఈ నేపథ్యంలో మనం దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇలాంటి ప్రశ్నలు ఎక్కువ అడుగుతున్నారు. సో నెక్స్ట్ ప్రశ్న, ఇటీవల వార్తల్లో కనిపించిన ఈక్వలైజేషన్ లెవీను క్రింది ఏ దేశం మొదట ప్రవేశపెట్టింది? ఆప్షన్స్: యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, భారతదేశం. కరెక్ట్ ఆన్సర్ భారతదేశం. ఇటీవలే మనం ఈక్వలైజేషన్ లెవీ అని మనం వార్తల్లో చూసాం. ఏంటంటే ఇది ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్, గూగుల్ వంటి సంస్థలపై డిజిటల్ ట్యాక్స్ అనేది విధించబడుతుంది. సో దీని మీద మొత్తం భారతదేశం సహా 9 దేశాలు ఈక్వలైజేషన్ లెవీ కింద ఇప్పుడు ఆంక్షలు విధిస్తున్నాయి. డిజిటల్ లావాదేవీలపై పన్ను విధించాలనే ఉద్దేశంతో ఇది భారతదేశంలో ప్రవేశపెట్టబడింది. సో గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్రశ్న, చబహార్ పోర్ట్ ప్రాజెక్ట్ ఏ సంవత్సరంలో సంతకం చేయబడింది? ఆప్షన్స్: 2001, 2003, 2008, 2010. కరెక్ట్ ఆన్సర్ 2003. ఈ ప్రశ్న కూడా మనం బ్యాక్గ్రౌండ్ నుంచి రూపొందించాం, ఎందుకంటే తరచుగా మనం ఇప్పుడు చబహార్ పోర్ట్ ప్రాజెక్ట్ వివాదాస్పదం అయింది కదా ఇప్పుడు, ఎందుకంటే ఇది ఇరాన్ మరియు ఇండియా సంయుక్తంగా రూపొందించారు. కానీ ఇటీవలే ఇరాన్ ఏంటంటే ఇండియా నుంచి ప్రాజెక్టుకి కావాల్సిన నిధులు ఆలస్యం అవుతున్నాయని ఇరానే స్వయంగా ఈ ప్రాజెక్టులని నిర్మించుకుంటానని చెప్తుంది. సో దీని వెనుక చైనా ఇచ్చిన పెట్టుబడులు కూడా కారణం అని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో మనం చబహార్ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమైంది అని మనం బ్యాక్గ్రౌండ్ నుంచి ఈ ప్రశ్న తీసుకున్నాం, గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, తాజా ప్రపంచ జనాభా సూచన ప్రకారం ఈ క్రింది ఏ దేశానికి 2100 నాటికి ప్రపంచంలో అత్యధిక శ్రామిక వయస్సు జనాభా ఉంటుంది? ఆప్షన్స్: చైనా, భారతదేశం, నైజీరియా, యునైటెడ్ స్టేట్స్. కరెక్ట్ ఆన్సర్ భారతదేశం. ఇటీవలే ల్యాన్సెట్లో ప్రచురించబడిన ఒక ప్రపంచ జనాభా సూచన ప్రకారం ఇంతకు ముందు అంచనా వేసిన దానికంటే చాలా ఎక్కువ జనాభా ఉంటుందని ఈ సూచన అంచనా వేసింది. అయితే ఇది 195 దేశాలు కలిపి విశ్లేషించింది. ఇందులో ముఖ్యంగా 2100 నాటికి భారతదేశంలోనే అత్యధికంగా జనాభా పెరుగుతూ ఉంటుందని చెప్తుంది. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కోసం ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించడానికి భారత రాజ్యాంగంలోని క్రింది ఏ షెడ్యూల్ ప్రకారం స్పీకర్కు తగిన అధికారం ఉంది? ఆప్షన్స్: 7వ షెడ్యూల్, 8వ షెడ్యూల్, 9వ షెడ్యూల్, 10వ షెడ్యూల్. కరెక్ట్ ఆన్సర్ 10వ షెడ్యూల్. ఇది మనందరికీ తెలిసిందే, పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం మనకి 10వ షెడ్యూల్ అనేది కూడా ఉందని మనకు తెలిసిందే. అయితే ఇటీవలే రాజస్థాన్లో అసెంబ్లీ స్పీకర్ తమకు జారీ చేసిన అనర్హత నోటీసులను సవాలు చేస్తూ రెబెల్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ మరో 18 మంది అసమ్మతి ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. సో ఈ నేపథ్యంలో మనం ఈ ప్రశ్న తీసుకున్నాం. స్పీకర్కు ఉన్న అధికారాల గురించి మనం తరచుగా ఇప్పుడు వార్తల్లో చూస్తున్నాం కాబట్టి గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ద్వారా సమాజంలోని క్రింది వర్గాల్లో ఎస్సీ ఎస్టీ కోటా యొక్క అదే ప్రయోజనాలకు అర్హులు ఎవరు? ఆప్షన్స్: ఇతర వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, మహిళలు, వికలాంగులు. కరెక్ట్ ఆన్సర్ వికలాంగులు.
ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్. ఇటీవలే సుప్రీంకోర్టు ఒక తీర్పులో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకి సంబంధించిన నిబంధనలు వికలాంగుల పట్ల కూడా సడలించారు. సో ఇవి ముఖ్యంగా ఈ వికలాంగుల యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో మరియు వికలాంగుల హక్కుల చట్టం 2016కి సంబంధించి ఉన్న లక్ష్యాలు కూడా నెరవేర్చుకోవడానికి బాగా సహాయపడుతుందని చెప్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, ప్రపంచంలో పరిమాణం ప్రకారం చూస్తే ఔషధ పరిశ్రమలో భారతదేశం యొక్క స్థానం ఏమిటి? ఆప్షన్స్ 1, 2, 3, 4. సారీ, ఇలాంటి డేటా ఆధారిత ప్రశ్నలు ఎక్కువ అడుగుతుంటారు. అందులోనూ భారతదేశం యొక్క స్థానాలు మనకి ఎప్పటికప్పుడు మనం చూస్తూ ఉండాలి. అయితే ఇటీవలే టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్ అంటే టిఫాక్ అనేది యాక్టివ్ ఫార్మాస్యూటికల్కి కావాల్సినవి అంటే స్థితి, సమస్యలు, సాంకేతిక సంసిద్ధత మరియు సవాళ్లు అనే పేరుతో ఒక నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం ఇది ప్రపంచంలోనే భారతదేశం ఔషధ పరిశ్రమకు సంబంధించి 3వ స్థానంలో ఉందంట. అయితే ఇక్కడ మనం మొదటి 2 స్థానాలు కూడా చూసుకోవాలి. మొదటి 2 స్థానాల్లో ఏ దేశాలు ఉన్నాయంటే మొదటి స్థానం చైనా, 2వ స్థానం ఇటలీ. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, ప్రసూతి మరణ నిష్పత్తి గురించి క్రింది నిర్వచనాల్లో ఏది సరైంది? ఇది 100 సజీవ జననాలకు తల్లి మరణాల సంఖ్యగా నిర్వచించబడింది. ఇది 1000 సజీవ జననాలకు తల్లి మరణాల సంఖ్య. ఇది 10,000 సజీవ జననాలకు తల్లి మరణాల సంఖ్య. 1,00,000 సజీవ జననాలకు తల్లి మరణాల సంఖ్యగా నిర్వచించబడింది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఇది 1,00,000 సజీవ జననాలకు తల్లి మరణాల సంఖ్యగా నిర్వచించబడింది. ఈ ప్రశ్న బ్యాక్గ్రౌండ్ నుంచి రూపొందించాం. ఇలాంటి నిర్వచనాలు ఎక్కువ అడుగుతుంటారు. భారతదేశంలో ప్రసూతి మరణ నిష్పత్తి అంటే ఎంఎంఆర్కి సంబంధించి ఇటీవలే మనం ఒక నివేదిక ప్రకారం 2016 నుంచి 18కి సంబంధించిన రిపోర్ట్ చూస్తే ఇందులో 113కి తగ్గిందంట. అంటే ఇది వరకు మనకి 130 అలా ఉండేది, 113కి తగ్గింది. సో ఈ నేపథ్యంలో మనం ఈ ప్రశ్న తీసుకున్నాం. అలాగే ఈ ఫ్యాక్ట్ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది కూడా అడగచ్చు. గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, జూన్ 2020లో భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం ఎంత? ఆప్షన్స్ 5.8%, 5.9%, 6%, 6.1%. కరెక్ట్ ఆన్సర్ 6.1%. ఇటీవలే జూన్ 2020కి సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణం 6.1% వద్ద ఉంది. సో ఇది ముఖ్యంగా ఆర్బీఐ యొక్క అనుమతించదగిన పరిమితులు ఎంతంటే ముఖ్యంగా 2 నుంచి 6% ఉండాలని ఆర్బీఐ ఒక రూల్ పెట్టుకుందనమాట. అయితే ఇది 6.1% ఉందంటే దీనికి క్రాస్ అయింది కాబట్టి దేశ ఆర్థిక వర్గాల్లో కొన్ని భయంకరమైన సూచనలు పెంచింది. సో ఈ నేపథ్యంలో మనం ఈ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఆర్థిక వ్యవస్థకి సంబంధించి ఎప్పటికప్పుడు గణాంకాలను గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి వచ్చే నెలలో పరీక్ష అనగా ఈ నెల వరకు ఉన్న ఆర్థిక గణాంకాలు మనకి కంపల్సరీ పరీక్షలో అడుగుతారు. సో తర్వాత ప్రశ్న, ఇటీవల వార్తల్లో కనిపించిన నిస్తా ప్రోగ్రామ్ అనేది క్రింది వాటిలో దేనికి సంబంధించింది? మనకి తరచుగా ఇలాంటి ప్రోగ్రామ్స్ కానీ ఇనిషియేటివ్స్ కానీ ఎక్కువ న్యూస్ పేపర్లో కనిపిస్తుంటాయి. అవి వెంటనే మనకి దేనికి సంబంధించినవి అనేవి మనం తెలుసుకోవాలి. అవి అడుగుతుంటారు. ఆప్షన్స్ ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ, విద్య, పర్యావరణం. దీనికి కరెక్ట్ ఆన్సర్ విద్య. ఈ నిష్ఠా అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్ మాస్టర్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ అనేది దీని అబ్రివేషన్ అండి. సో నిష్ఠా ప్రోగ్రామ్ స్టూడెంట్కి సంబంధించింది ఇది. సో ఇది 2019లో ప్రారంభమైంది. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, భారతదేశంలో నిస్తా ప్రోగ్రాం ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది? ఇది కూడా సేమ్ నిస్తా ప్రోగ్రాంకి సంబంధించిందే కానీ మొదటి అనే కీవర్డ్ మీద ప్రశ్నలు రావచ్చు. సో అందుకని ఈ ప్రశ్న తీసుకున్నాం. సో ఆప్షన్స్ కేరళ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. కరెక్ట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోని ఇటీవలే 1200 మంది రిసోర్స్ పర్సన్స్ కోసం
మొదటి ఆన్లైన్ నిష్ఠా కార్యక్రమాన్ని మానవ వనరుల మరియు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇటీవలే ప్రారంభించింది. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, వరల్డ్ యూత్ స్కిల్స్ డే అనేది ప్రతి సంవత్సరం ఏ తేదీని జరుపుకుంటారు? ఆప్షన్స్ జనవరి 15, మార్చి 15, సెప్టెంబర్ 15, జూలై 15. కరెక్ట్ ఆన్సర్ జూలై 15. ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవం అంటే వరల్డ్ యూత్ స్కిల్స్ డే అనేది మనం జూలై 15న జరుపుకుంటాం ప్రతి సంవత్సరం. ఇటీవలే ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా మరియు 5 సంవత్సరాల స్కిల్ ఇండియా కార్యక్రమం పూర్తయి 5 సంవత్సరాలు అయింది కాబట్టి సో ఈ సందర్భంగా ఆత్మ నిర్భర్ భారత్ దృష్టిని సాధించడానికి ఇటీవల యువత నైపుణ్యం కోసం ప్రైమ్ మినిస్టర్ పిలుపునిచ్చారు. సో పర్టికులర్ ఇలాంటి తేదీ ఆధారిత ప్రశ్నలు అడుగుతుంటారు. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది దేశాల్లో ప్రపంచంలోనే మొట్టమొదటి సూపర్ బాంబును అభివృద్ధి చేసింది ఏది? ఆప్షన్స్ జర్మనీ, యునైటెడ్ స్టేట్స్, ఇటలీ, జపాన్. కరెక్ట్ ఆన్సర్ యునైటెడ్ స్టేట్స్. ఇది ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ నుంచి రూపొందించుకున్నాం. ఎందుకంటే జూలై 16, 1945 అంటే సరిగ్గా 75 సంవత్సరాల క్రితం ప్రపంచంలోని మొట్టమొదటి సూపర్ బాంబు న్యూ మెక్సికోలోని ఎడారిలో పేలింది. దాని పరిసరాల్లో ప్రతి దాన్ని నాశనం చేసింది మరియు అప్పటి నుంచి అణుయుగం అంటే న్యూక్లియర్ డికేడ్ అనేది ప్రారంభమైంది. ఇది ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ నేతృత్వంలో అభివృద్ధి చేయబడింది. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, జంతువుల బలిపై క్రింది ఏ రాష్ట్రం యొక్క చట్టాన్ని పరిశీలించాలని ఇటీవల సుప్రీంకోర్టు నిర్ణయించింది? ఆప్షన్స్ పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, కేరళ, ఉత్తరప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ కేరళ. కొన్ని నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఇటీవలే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత ముఖ్యంగా ఇక్కడ కేరళకు సంబంధించిన 1965 నాటి కేరళ జంతువులు మరియు పక్షుల బలి నిషేధ చట్టాన్ని సుప్రీంకోర్టు పరిశీలిస్తుంది. సో ఈ నేపథ్యంలో కరెంట్ అఫైర్స్ పరంగా ఈ ప్రశ్న తీసుకున్నాం. తర్వాత ప్రశ్న, ప్రపంచంలో బాస్మతి రైస్ను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? ఆప్షన్స్ పాకిస్తాన్, భారతదేశం, బంగ్లాదేశ్, తాయివాన్. కరెక్ట్ ఆన్సర్ భారతదేశం. ఇది కూడా బ్యాక్గ్రౌండ్ నుంచి రూపొందించుకున్నాం. ఇటీవలే బాస్మతి రైస్ గురించి మనం వార్తల్లో చూసాం. భౌగోళిక సూచిక ట్యాగ్ కోసం కోరుతూ కొన్ని రాష్ట్రాలు ఒత్తిడి తెస్తున్నాయి. సో ముఖ్యంగా ఇక్కడ ప్రీమియం బాస్మతి ఉత్పత్తి చేసే ఏకైక సంస్థగా భారతదేశం ప్రపంచ రంగంలోనే మొదటి స్థానంలో ఉంది. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది ఏ రాష్ట్ర ప్రభుత్వం బాస్మతి రైస్ కు భౌగోళిక సూచిక ట్యాగ్ కోరుతూ కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది? ఆప్షన్స్ జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ మధ్యప్రదేశ్. ఇటీవలే ఎంపీలో 13 జిల్లాల్లో ఉత్పత్తి చేస్తున్న ఈ బాస్మతి రైస్ కోసం భౌగోళిక సూచిక ట్యాగ్ కోరుతూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. సో ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా రైస్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ ఈ బాస్మతి బియ్యం యొక్క సమగ్రతను కాపాడాలని మరియు రక్షించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. సో ఈ నేపథ్యంలో మనం ఈ ప్రశ్న తీసుకున్నాం. గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో యాస్పైర్ అని పిలువబడే ఆటోమోటివ్ పరిశ్రమ కోసం సాంకేతిక వేదికను అభివృద్ధి చేస్తున్నది ఏది? ఆప్షన్స్ భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఆటోమోటివ్ టెక్నాలజీ, నీతి ఆయోగ్. కరెక్ట్ ఆన్సర్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ. సో ఇటీవలే ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఆటోమోటివ్ టెక్నాలజీ అనేది ఈ ఆటోమేటివ్ పరిశ్రమ కోసం ఈ యాస్పైర్ అని పిలువబడే సాంకేతిక వేదిక అంటే దీని అబ్రివేషన్ ఏంటంటే ఆటోమేటివ్ సొల్యూషన్స్ పోర్టల్ ఫర్ ఇండస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ అనే సాంకేతిక వేదికను అభివృద్ధి చేస్తుంది. దీని ముఖ్య లక్ష్యం ఏంటంటే వివిధ అనుబంధ మార్గాల నుండి వాటాదారులను ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమను ఆవిష్కరణలో సహాయపడటం మరియు ప్రపంచ సాంకేతిక పురోగతిని అవలంబించడం ముఖ్య లక్ష్యం. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, నార్త్ ఈస్ట్ కోసం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల జాబితాలో క్రింది ఏ రాష్ట్రం లేదు? ఆప్షన్స్ అస్సాం, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్. కరెక్ట్ ఆన్సర్ మిజోరాం. ఇటీవలే అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, అస్సాం మరియు నాగాలాండ్ అంటే
మిజోరాం లేదు, అరుణాచల్ ప్రదేశ్ అనేది ఉంది. సో వీటి కోసం డీలిమిటేషన్ కమిషన్ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఎన్నికల సంఘం రెడ్ సిగ్నల్ ఇచ్చింది. ఎందుకంటే దీనిని రాజ్యాంగ విరుద్ధం మరియు చట్ట విరుద్ధం అని పేర్కొంది. సో గుర్తుపెట్టుకోండి. సో ఈ ప్రశ్న కంపల్సరీ రావచ్చు, ఇంపార్టెంట్. తర్వాత ప్రశ్న, భారతదేశం మరియు క్రింది ఏ దేశం మధ్య వ్యూహాత్మక ఇంధన భాగస్వామ్యం యొక్క వర్చువల్ మినిస్టీరియల్ సమావేశం ఇటీవల జరిగింది? ఆప్షన్స్: యునైటెడ్ స్టేట్స్, రష్యా, ఇరాన్, సౌదీ అరేబియా. కరెక్ట్ ఆన్సర్ యునైటెడ్ స్టేట్స్. ముఖ్యంగా ఇక్కడ ఎస్సిపి అంటే వ్యూహాత్మక ఇంధన భాగస్వామ్యం, స్ట్రాటజిక్ ఎనర్జీ పార్ట్నర్షిప్ అనేది యొక్క వర్చువల్ మినిస్టీరియల్ మీటింగ్ అనేది ఇండియాకి యునైటెడ్ స్టేట్స్కి మధ్య జరిగింది. ఇది ముఖ్యంగా 2018లో స్థాపించారు. దీన్ని ఇరు దేశాల మధ్య పురోగతిని సమీక్షించడానికి, అదేవిధంగా ప్రధాన విజయాలను కూడా హైలైట్ చేయడానికి, దాంతోపాటు సహకారం కోసం కొత్త రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి కూడా ఇది సమావేశం నిర్వహించారు. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, ఇటీవల వార్తల్లో కనిపించిన బ్లాక్ రాక్ అనేది ఒక ఆప్షన్స్: రోబో, తోకచుక్క, మాల్వేర్, జలాంతర్గామి. ఇలాంటి టర్మ్స్ మనం అప్పుడప్పుడు వార్తల్లో చూస్తుంటాం, అవి కంపల్సరీ అడుగుతుంటారు. సో కరెక్ట్ ఆన్సర్ మాల్వేర్. ఇటీవలే మనం వార్తల్లో చూసాం, అమెజాన్, ఫేస్బుక్, జీమెయిల్ మరియు టెండర్ వంటి ఫేమస్ అయిన యాప్లతో సహా స్మార్ట్ ఫోన్లో ఉన్న యాప్ల నుండి సమాచారాన్ని దొంగిలించగల ఒక మాల్వేర్ వచ్చింది, అదే బ్లాక్ రాక్. దీంతో మనకి ముప్పు ఉందని, అదేవిధంగా తీవ్రమైన భద్రతా ముప్పును కలిగిస్తుందని చెప్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ప్రశ్న, కోవిడ్-19 చికిత్స కోసం మార్కెట్ చేయడానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇటీవల ఆమోదించిన డ్రగ్ ఏది? ఆప్షన్స్: రెమ్డెసివిర్, డెక్సామెథాసోన్, కామోస్టాట్, మెసిలేట్, ఇటోలిజుమాట్. కరెక్ట్ ఆన్సర్ ఇటోలిజుమాట్. ఇటీవల ఫార్మా మేజర్ బయోకాన్ అనేది కోవిడ్-19 చికిత్స కోసం ఈ ఇటోలిజుమాట్ అనే డ్రగ్ని మార్కెట్ చేయాలని డ్రగ్ కంట్రోలర్స్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం పొందింది. సో ఈ నేపథ్యంలో మనం ఇటోలిజుమాట్ అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. ఇది ఒక మోనోక్లోనల్ యాంటీబాడీ. ఇది తీవ్రమైన సోరియాసిస్ చికిత్సకు ఉపయోగిస్తారు. సో ఇప్పుడు కోవిడ్-19 కూడా పర్మిషన్ ఇచ్చారు. సో తర్వాత ప్రశ్న, ప్రపంచ తాబేలు దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్స్: మార్చి 23, ఏప్రిల్ 23, జూలై 23, మే 23. ఇలాంటి డేలు ఎక్కువ అడుగుతుంటారు. వరల్డ్ టర్టిల్ డే అంటే ప్రపంచ తాబేలు దినోత్సవం. ఇది ప్రతి సంవత్సరం మే 23న జరుపుకుంటారు. కన్జర్వేషన్ ఆఫ్ టర్టిల్స్కి సంబంధించి ఈ ప్రశ్న ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, కోర్మా యాప్ అనేది క్రింది వాటిలో దేని పరిరక్షణ లక్ష్యంగా ఇటీవల ప్రారంభించబడింది? ఆప్షన్స్: పులులు, ఏనుగులు, పిచ్చుకలు, తాబేళ్లు. ముఖ్యంగా ఇలాంటి కొత్త కొత్త యాప్ల గురించి కంపల్సరీ పరీక్షలు అడుగుతుంటారు. దీని కరెక్ట్ ఆన్సర్ తాబేళ్లు. ఇటీవల ప్రపంచ తాబేలు దినోత్సవం అంటే ఇందాక ప్రశ్న మనకి మే 23న ఈ వరల్డ్ టర్టిల్ డే సందర్భంగా తాబేలు సంరక్షణను లక్ష్యంగా చేసుకుని ఈ కోర్మా అనే మొబైల్ ఆధారిత అప్లికేషన్ ప్రారంభించబడింది. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కోర్మా అవతారం అంటారు కదా. సో కోర్మా అవతారం అంటే తాబేలు అవతారం. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, G20 ఆర్థిక మంత్రుల సమావేశం ఇటీవల క్రింది ఏ దేశ అధ్యక్షతన జరిగింది? ఆప్షన్స్: భారతదేశం, జపాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ స్టేట్స్. కరెక్ట్ ఆన్సర్ సౌదీ అరేబియా. ఇలాంటి సమావేశాలు అంటే ముఖ్యంగా G20, బ్రిక్స్ లాంటి సమావేశాలు ఎప్పుడప్పుడు అడుగుతుంటారు అప్పుడప్పుడు. సో గుర్తుపెట్టుకోండి, ఇటీవలే సమావేశం సౌదీ అరేబియాలో జరిగింది. ముఖ్యంగా ఇక్కడ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ను తాజాగా కేటాయించడం లేదా ఈ కోవిడ్-19 పరిస్థితుల మధ్య ధనిక దేశాల అదనపు ఎస్టీఆర్ను పేద దేశాలకు బదిలీ చేయడం గురించి ఒక ఒప్పందం కుదుర్చుకోవాలి, కానీ ఈ సమావేశంలో అది విఫలమైంది.
సో గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా సౌదీ అరేబియాలో జరిగింది గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, వివిధ అధ్యయనాల ప్రకారం ఈ క్రింది ఏ విటమిన్ లోపం కోవిడ్-19 హై రిస్క్ రోగులను ప్రభావితం చేస్తుంది? ఆప్షన్స్ విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి. కరెక్ట్ ఆన్సర్ విటమిన్ డి. ఇటీవల వార్తల్లో చూస్తుంటాం విటమిన్ డి యొక్క ప్రాముఖ్యత. మనం కరోనా వైరస్ మహమ్మారి యొక్క రోజుల్లో విటమిన్ డి యొక్క ప్రాముఖ్యతపై శాస్త్రీయ వర్గాల్లో గణనీయమైన చర్చలు జరుగుతున్నాయి. సో ముఖ్యంగా మనకి ఈ విటమిన్ డి అనేది సన్లైట్ నుంచి కంపల్సరీ ఎక్కువ వస్తాయి. సో ఎండ్లో ఎక్కువ 20 మినిట్స్ నుంచి 30 మినిట్స్ దాకా ఉండడం వల్ల డి విటమిన్ మనం ఎక్కువ అందుకోవచ్చు. ముఖ్యంగా ఇది కాల్షియంకి సంబంధించింది. సో తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో దేని యొక్క నివేదిక కేంద్రం లోటును తక్కువ రేట్లకు నిధులు సమకూర్చడానికి ప్రత్యక్ష డబ్బు ఆర్జనను ఇటీవల సిఫార్సు చేసింది? ఆప్షన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ద్రవ్య విధాన కమిటీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నీతి ఆయోగ్. కరెక్ట్ ఆన్సర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇలాంటి సిఫార్సులు మనం ఇప్పుడప్పుడు గమనిస్తూ ఉండాలి ఎకనామిక్స్ సంబంధించి. సో ఇటీవలే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క తాజా నివేదిక ద్రవ్యోల్బణాన్ని పెంచకుండా మరియు రుణ స్థిరత్వాన్ని ప్రభావితం చేయకుండా కేంద్రం లోటును తక్కువ రేటుకు నిధులు సమకూర్చడానికి ప్రత్యక్ష డబ్బు ఆర్జనను సిఫార్సు చేసింది. సో ఇక్కడ ముఖ్యంగా లోటు ఫైనాన్సింగ్ అవసరం ఎంత ఉంది ఇప్పుడున్న కోవిడ్-19 యొక్క ప్రభావాన్ని పరిశీలిస్తే. సో ఈ నేపథ్యంలో మనం ఈ ప్రశ్న తీసుకున్నాం, గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, హిమాలయ పాదాల వద్ద వరుస లోపాలను కనుగొనడానికి భూ విజ్ఞాన శాస్త్రవేత్తలకు సహాయపడిన డేటాను ఇటీవల విడుదల చేసింది ఏది? ఆప్షన్స్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ జియోలాజికల్ సైన్సెస్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ. కరెక్ట్ ఆన్సర్ ఇంటర్నేషనల్ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ. ఇటీవలే చమురు మరియు గ్యాస్ అన్వేషణ సంస్థ నుండి వచ్చిన డేటా హిమాలయ ఫూట్ అంటే హిమాలయ పాదాల వద్ద వరుస అంటే సిరీస్ ఆఫ్ ఫాల్ట్స్ అంటే వరుస లోపాలను కనుగొనడానికి భూ విజ్ఞాన శాస్త్రవేత్తలకు సహాయపడింది. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది అంతరిక్ష సంస్థలలో ఇటీవల భూమిని దాటి వెళ్లే భారీ గ్రహ శకలం 2020 ఎన్డి గురించి హెచ్చరిక జారీ చేసింది ఏది? ఆప్షన్స్ ఇస్రో, జాక్సా, రాస్కాస్మాస్, నాసా. కరెక్ట్ ఆన్సర్ నాసా. ఇటీవలే నాసా ఒక భారీ గ్రహ శకలం అంటే యాస్ట్రాయిడ్ 2020 ఎన్డి హెచ్చరికను జారీ చేసింది. ఇది భూమిని దాటి వెళ్తుందని భావిస్తున్నారు. ఇది మొత్తం 170 మీటర్ల పొడవున్న ఈ గ్రహ శకలం భూమికి 0.034 ఖగోళ యూనిట్ల దగ్గరగా ఉంటుంది మరియు గంటకు 48,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని చెప్తున్నారు. సో ఇక్కడ ఇస్రో మనకి తెలిసిందే, జాక్సా అంటే మనకి ఏ కంట్రీదో మనకి తెలియాలి, ఇది జపాన్. అదేవిధంగా రాస్కాస్మాస్ అనేది రష్యాకి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ, గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, భారతదేశం ఇటీవల త్రైమాసిక కరెంట్ అకౌంట్ మిగులును ఎంత నమోదు చేసింది? ఆప్షన్స్ $333 మిలియన్, $475 మిలియన్, $558 మిలియన్, $622 మిలియన్. కరెక్ట్ ఆన్సర్ $558 మిలియన్. ఇలాంటి ఎకనామీ అంటే ఆర్థిక వ్యవస్థ గణాంకాల మీద మనకి ప్రశ్నలు గ్రూప్ 2, 3 మెయిన్స్ లాంటి పరీక్షలు ఎక్కువ అడుగుతుంటారు. ఎందుకంటే ఎంత టఫ్గా ఇవ్వాలని చూస్తారు పరీక్షల్లో. సో అందుకని ఎప్పటికప్పుడు ఈ గణాంకాలను మనం పరిశీలిస్తూ ఉండాలి. సో ఇక్కడ ముఖ్యంగా చూస్తే 2007 నుండి దీనికి సంబంధించిన భారతదేశం యొక్క త్రైమాసిక కరెంట్ అకౌంట్ మిగులు అనేది ఇప్పుడే మనకి ఎక్కువ ఉంది. అది ఎంత అంటే $558 మిలియన్. దీన్ని బట్టి వాణిజ్య అంతరాన్ని తగ్గించినందుకు చాలా మంది ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారు ఒక పక్క. ఇంకో పక్క ఆర్థికవేత్తలు ఇలాంటి మిగులును బలహీనతకు చిహ్నంగా పేర్కొంటున్నారు. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది ఏ దేశం ఇటీవల అరబ్ ప్రపంచం యొక్క మార్స్ మిషన్ను మొట్టమొదటిసారిగా ప్రారంభించింది? ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అరబ్ వరల్డ్ అంటే అరబ్ కంట్రీస్ నుంచి మొట్టమొదటిసారిగా మార్స్ మిషన్ని ప్రయోగిస్తున్నారు. సో ఇది ఇంపార్టెంట్. ఆప్షన్స్ సౌదీ అరేబియా, ఇరాక్, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. కరెక్ట్ ఆన్సర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.
ఇటీవల యుఏఈ అనేది మార్క్స్ మొట్టమొదటి మిషన్ జపాన్లోని తనేగాషిమా అంతరిక్ష కేంద్రం నుండి ఒక రాకెట్లో ప్రయోగించబడింది. దీని పేరు అమల్. సో అమల్ అంటే ఇక్కడ హోప్ అని అర్థం. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో హింస నుండి రక్షణ అనేది ఎందులో ప్రస్తావించబడింది? ఆప్షన్స్: భారతీయ శిక్షా స్మృతి, ప్రాథమిక హక్కులు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఆదేశిక సూత్రాలు. కరెక్ట్ ఆన్సర్ ప్రాథమిక హక్కులు. మనం ఇలాంటి ప్రశ్నలు కొంచెం ఆప్షన్స్ నుంచి మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ భారతీయ శిక్షా స్మృతిలో ఇది నిర్వచించబడలేదు, అదేవిధంగా క్రిమినల్ ప్రొసీజర్లో కూడా ఉండదు. సో ఇక్కడ చూసుకుంటే ఆదేశిక సూత్రాలు అనేవి ముఖ్యంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటారు కదా. సో ప్రభుత్వానికి సంబంధించిన ఇవి ఆదేశిక సూత్రాలు ఇవి. సో ఇందులోనే ఉండదని మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. సో ప్రాథమిక హక్కుల్లో మనకి ముఖ్యంగా ఆర్టికల్ 21 అంటే జీవిత హక్కు కింద పొందుపరచబడిన ఒక ప్రాథమిక హక్కు. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, ఇటీవల వార్తల్లో కనిపించిన యువాహ్ అనేది క్రింది వాటిలో దేనిచే ఏర్పాటు చేయబడిన బహుళ వాటాదారుల వేదిక? ఆప్షన్స్: యూనిసెఫ్, వరల్డ్ బ్యాంక్, యునెస్కో, WHO. కరెక్ట్ ఆన్సర్ యూనిసెఫ్. ఇటీవల యువజన మరియు క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ యువ అనే వేదికతో ఉద్దేశ ప్రకటనపై సంతకం చేశారు. ఇది ముఖ్యంగా యూనిసెఫ్ ఏర్పాటు చేసిన ఒక బహుళ వాటాదారుల వేదిక. ఇది ముఖ్యంగా భారతదేశంలోని 1 కోటి మంది యువ వాలంటీర్లను సమీకరించే దృష్టిని గ్రహించడం మరియు యువ మద్దతుతో జనాభా డివిడెండ్ ను పొందడంలో సహాయపడడం దీని లక్ష్యం. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వారిలో ఎవరి యొక్క మానసిక ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం మానసిక సాంఘిక సహాయాన్ని అందించడానికి మనోదర్పణ్ ఇనిషియేటివ్ అనేది ఇటీవల ప్రారంభించబడింది? ఆప్షన్స్: COVID-19 రోగులు, మహిళలు, విద్యార్థులు, పోలీసులు. దీని కరెక్ట్ ఆన్సర్ విద్యార్థులు. ఇటీవల కేంద్ర మానవ వనరుల మరియు అభివృద్ధి మంత్రిత్వ శాఖ విద్యార్థుల యొక్క మానసిక ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం మానసిక సామాజిక సహాయాన్ని అందించడానికి మనోదర్పణ్ ఇనిషియేటివ్ అనేది ప్రారంభించారు. సో గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఇనిషియేటివ్స్ ప్రోగ్రామ్స్ మనకి కంపల్సరీ పరీక్షల్లో అడుగుతుంటారు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది ఏ అంతరిక్ష సంస్థల సహకారం యొక్క సౌర ఆర్బిటర్ అనేది సూర్యుని ఉపరితలం నుండి తీసిన అత్యంత సమీప ఫోటోలను ఇటీవల వెల్లడించింది? ఆప్షన్స్: నాసా మరియు ఇస్రో, ESA మరియు నాసా, నాసా మరియు జాక్సా, ఇస్రో మరియు ESA. దీనికి కరెక్ట్ ఆన్సర్ ESA మరియు నాసా. ESA అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు నాసా యొక్క సౌర ఆర్బిటర్ అనేది సూర్యుని ఉపరితలం నుండి తీసిన అత్యంత సమీప ఫోటోలను పంపిణీ చేసింది. సో ఈ శాస్త్రవేత్తలు దీని పేరు క్యాంప్ ఫైర్స్ అని పిలిచారు. వేలాది చిన్న సౌర మంటలతో ప్రకృతి దృశ్యం ఉన్నట్లు ఈ ఫోటోలు వెల్లడించాయి. సో గుర్తుపెట్టుకోండి. చివరి ప్రశ్న, జోరం మెగా ఫుడ్ పార్క్ అనేది ఇటీవల క్రింది ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆప్షన్స్: మధ్యప్రదేశ్, సిక్కిం, రాజస్థాన్, మిజోరాం. కరెక్ట్ ఆన్సర్ మిజోరాం. ఇటీవలే మిజోరాంలో జోరం మెగా పార్క్ అనేది ప్రారంభించబడింది. ఇది ముఖ్యంగా మిజోరాం యొక్క మొదటి మెగా ఫుడ్ పార్క్. గుర్తుపెట్టుకోండి. ఇది మొత్తం 5,000 మందికి ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధిని అందిస్తుంది మరియు 25,000 మందికి ప్రయోజనం చేకూరుస్తుందంట. సో ఈ ప్రశ్నలన్నీ మొత్తం మనకి ఈ వారంకి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు ఇవి. మొత్తం 35 మనం డిస్కస్ చేసుకున్నాం. ఇవి రివైజ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.